తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా వినండి, జాగ్రత్తగా వినండి. మీలో చాలామందికి తెలియట్లేదు. సరిగ్గా కూర్చోండి ముందర. తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కారు. కుమారుణ్ణైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రుడు కారు. చూసారా? నిన్నెవరు కొట్టరు, చంపరు, కానీ నువ్వు దేవునికి పాత్రుడవు కావు. ఎప్పుడు దేవుని కంటే దేనినైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే. చూసారా? అంచేత నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనము శాపగ్రస్తులుగా ఉండకూడదు. ఆయన ప్రేమించి వారు వర్ధిల్లుతారు. ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడపటం 1000 దినాల కంటే తెలుసు, మీకు బాగా తెలుసు. మేలైనది చేయనెరిగి ఉండి అలాగ చేయని వానికి స్త్రీలు మెరుగు. చాలా వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా. అయినా దేవుని వాక్యం చదువుతున్నారు, బాగా చదువుతున్నారు. మరి మీకెందుకు లేదది? మగాళ్ళు కదా. మేలైనది చేయనెరిగుండి అలాగ చేయని వానికి నీకు తెలుసు ఏది మేలో, కానీ అలా చెయ్యవు. రాత్రి వర్షం కదా, ప్రార్థనా సమయానికి కూడా కురుతుంది. కాస్త మంచి వర్షం దేవుడు ఇచ్చారు, స్తోత్రం. మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు, ఇంక వాన వచ్చేస్తుంది, లేక రెడీ అవ్వలేంలే అని. తీరా దేవుడు అద్భుతం చేసాడు, తగ్గింది. ఇప్పుడు వెళ్దామని అంటే మీకు ఎప్పుడు చెప్తాను నేను, దేవుని సన్నిధికి మనం ఆశతో ఎదురు చూడాలి. ఆ సమయానికి దేవుడు అద్భుతం చేశాడు. కొంతమంది తడిసి వచ్చారు, మీకు చెప్పనా? అంతర్వేదిపాలెం నుంచి వచ్చి విశ్వాసులు మానలేదు, అంతర్వేది నుంచి వచ్చేవాళ్ళు మానలేదు, పేదలంక నుంచి, లేక లాక్పేట నుంచి, లేదా దూరాల నుంచి వచ్చేవాళ్ళు మానలేదు, తడిచే వచ్చారు. మనం ఏదో అవకాశం చూసుకుని దేవుడికి తెలుసు కదా అని అనుకోవడం కాదు. కానీ చేపలకి పొలుసులు రెక్కలు ఉంటాయి, ఉడికి ఎదిరిస్తాయి. అలాగే మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి ప్రార్థనా జీవితం గురించి నేర్చుకున్నాం మనం. తెలుసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే మంచిది. ఈరోజు ఈ పునరుద్ధాన దినారాధనకు వచ్చిన మీకు ఒక శ్రేష్టమైన ఒక సందేశాన్ని మీతో పంచుకుంటాను. హృదయంలో స్తుతి చెప్తూ దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోవడానికి ఆశ కలిగి ఎదురు చూడండి. లూకాసు వార్త బైబిల్ తెచ్చారా? 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు చూడండి. బైబిల్ తీసుకొని చూడండి. ఆగండి.
ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2లో చిన్న కుమారుడు తన తండ్రిని ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని అడిగాడు. ఆ తండ్రి ఆస్తిలో భాగాన్ని తీసుకున్నాడు. దానంతటిని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారాలు, చెడు ప్రవర్తన, చెడు నడవడి నేర్చుకుని తన ఆస్తి అంతటిని అక్కడ పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది, ఇబ్బందులు పాలయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇందులో చూడండి, and there he wasted all his money in wild living. He wasted all his money. ఆ దూరదేశం వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే చెడ్డగా జీవించడం ప్రారంభించి ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి అంతటిని ఏం చేశాడు? హీ వేస్టెడ్ ఆల్ హిజ్ మనీ. వృధా చేసుకున్నాడు, వ్యర్థపుచ్చుకున్నాడు. ఇక్కడ చూడండి, తలపైకి ఎత్తండి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడు. తండ్రి తన బిడ్డలకు తన కలిగినదంతా ఇస్తాడు. వాటన్నిటినీ తీసుకొని ఇతను ఏం చేశాడు? తండ్రి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, ఆ మనీ అదంతా వేస్ట్ చేసుకున్నాడు. వేస్ట్ అంటే దాన్ని సద్వినియోగపరుచుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నాడు, వృధా చేసుకున్నాడు. దాన్ని సద్వినియోగపరుచుకుంటే బాగుండేది. తండ్రి ఎందుకు ఇస్తాడు? తండ్రి గనుక, తన కుమారుడు గనుక ఆయన ఇచ్చాడు, ఇవ్వాలి. నేను ఇవ్వనంటే కుదరదు, ఇవ్వాల్సిందే. ఇచ్చాడు, ఇవ్వనని అనలేదు ఆయన. తండ్రి గనుక ఇచ్చాడు. తండ్రి ఇచ్చాడు, కానీ కుమారుడు సద్వినియోగపరుచుకోలేదు, వేస్ట్ చేసుకున్నాడు, వృధా చేసుకున్నాడు. చెడు వ్యసనాలకి దాన్ని అంతటిని ఖర్చు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత రోజుల్లో ఆ దేశంలో కరువు వచ్చింది. తిన్న చేతిలో చిల్లిగవలేదు. ఇప్పుడు అంతా అయిపోయింది. అంతా వేస్ట్ చేసుకున్నాడు, అయిపోయింది. దుర్ వ్యసనాల వల్ల అంతా పాడు చేసుకున్నాడు తండ్రి ఆస్తిని. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు, అండ్ హీ బిగేన్ టు స్ట్రేవ్ ఇన్ ట్రబుల్. అతను అక్కడ బాధపడవలసి వచ్చింది, ఇబ్బంది పడవలసి వచ్చింది. ఏం జరిగింది? సరిగ్గా కూర్చోండి. అతను ఇబ్బందులు పాలయ్యాడు, ఇబ్బంది పడవలసి వచ్చింది, ఇబ్బంది పడసాగి చాలా ఇబ్బంది. ఉన్నదంతానేమో చెప్పండి, ఉన్నప్పుడు తండ్రి ఇచ్చినప్పుడు తండ్రి దగ్గర నుంచి తీసుకున్న ఆ వ్యక్తి దాన్ని సద్వినియోగం పరుచుకోలేదు కనుక ఇప్పుడు నోరిప్పురే, ఇప్పుడు ఇబ్బందులు పాలయ్యాడు.
ఇబ్బంది పడసాగుతున్నాడు. ఇబ్బందులు వచ్చాయి. ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు ఇతని స్థితి ఏమిటి? తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎట్లా ఉండేది? వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ దగ్గర ఎంతోమంది కూలివారు పనిచేసేవారు. వాళ్ళకి సమృద్ధిగా కడుపు నిండా అన్నం ఉండేది. ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా మారింది? వినండి, అంతా వేస్ట్ చేసేసుకున్న తర్వాత ఎలాంటి రోజులు వచ్చాయి, ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఇతనే ఒక ఆసామి దగ్గర కూలికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మధ్యన ఆయన అన్నారు, ఎప్పుడు నా చేతి కింద 10 మంది పనిచేసేవాళ్ళండి ఒకప్పుడు. ఇప్పుడు నేనే ఒకరి దగ్గర పని చేయాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాట మనందరి జీవితాలకు చాలా అవసరమైంది. నా ప్రియులారా, కొంతమంది ఇలాగే చేసుకుని ఇబ్బందులు పాలవుతారు. తర్వాత నీ దేవుడు ఏం చేశాడని ఇతను చూసి ఇతరులు అంటారు, ఇతను కూడా దేవుడు ఏం చేసాడులే నాకు అనుకుని దిగజారిపోతూ ఉంటారు. అలాంటి దిగజారిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటారు. కానీ అలాగే మన పరలోక తండ్రి కూడా మనకి ఆయన నామమున ప్రార్థించిన మన జీవితాల్లో పరలోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి పంచుతాడు, ఇచ్చారు. అయితే వాటిని వేస్ట్ చేసుకున్నట్లయితే తరువాత రోజులు నీ జీవితంలో ఇబ్బందులు పాలవుతారు. శ్రద్ధగా వినాలి. ఇబ్బందులు పాలవుతారు. ఉన్నప్పుడేమో చేతి నిండా డబ్బు ఉన్నప్పుడేమో చెప్పండి ఎలా జీవించారు? చెడ్డగా జీవించారు, చెడుగా ప్రవర్తించారు. కొంతమంది కన్ను మిన్ను కనపడదండి చేతిలో డబ్బులుంటే. దేవుడంటే లెక్క ఉండదు, చెప్తే వినరు. కాదనుకుని నాకంతా తెలుసులే, ఆ మాట ఎప్పుడొస్తుందో తెలుసా? గర్వంతో నిండుకున్నప్పుడే ఆ మాట వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు అంతా వ్యర్థపుచ్చుకుని తన బ్రతుకుని పాడు చేసుకుని ఇబ్బందులు పాలయ్యాడు. ఓ మాట మీకు తెలియచేస్తాను. విలాపవాక్యాలు 3:33లో దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి కూడా ఆయన విచారమునైనా బాధనైనా దేవుడు కలగజేయడు. నేర్చుకోండి, తెలుసుకోండి. దేవుడు ఎవరికి కూడా బైబిల్ ఎదురా దేవుడు ఆయన హృదయపూర్వకంగా ఎవరికి బాధ కలగచేయడు, దేవుడు కలగచేయడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ట్రబుల్ పడుతున్నాడు కదా, ఇబ్బందులు పడుతున్నాడు కదండి, అక్కడ దేవుడు కలగజేశాడా? చెప్పండి మీరే. దేవుడు కలగజేశాడా? ఈ బాధలు, అక్కడ పడుతున్న బాధలు, పందులు కాస్తున్నాడు ఇప్పుడు అక్కడ. ఎంతోమంది వాళ్ళ నాన్నగారి దగ్గర కూలోళ్ళు పనిచేసి భోజనం చేసి కరువు లేకుండా ఉండేది. ఇప్పుడు చెప్పండి, ఏ ఉద్యోగం చేస్తున్నాడు? పందులు కాస్తున్నాడు అక్కడ. ఆకలి సిగ్గెరగదు, ఏదైనా చేస్తారు.
కడుపు బాధ తట్టుకోలేక ఏదైనా చేస్తారు. ఏం చేస్తాం? అంట్లు కడుగుతాం, ఏదైనా సరే ఏదో పని, కడుపు నిండేది. పందులు కాస్తా ఉన్నాడు. ఇలాంటి స్థితికి కారణం ఏమిటి? ఈ బాధలకి కారణం ఏంటి? దేవుడు కలగజేశాడా ఈ బాధలు? చెప్పండి ఒకసారి. ఏంటి ప్రసాద్, ఫోన్ చూస్తున్నావా, బైబిల్ చూస్తున్నావా? ఈ బాధలకి కారణం ఏంటి? ఈ ఇబ్బందులకు కారణం ఏంటి? అదే గర్వం, తండ్రిని లెక్క చేయకపోవడం, చెడు ప్రవర్తన, దుర్వ్యాపారాలు. వీటి వల్ల అతను ఏం చేసుకున్నాడని రాయబడిందంటే, ఈ వేస్టెడ్ ఆల్ హిస్ మనీ. తన ధనమంతా, తండ్రి ఇచ్చినదంతా వేస్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతని రోజులు ఇలా మారాయి. తలపైకి అతను మీ అందరికీ ఒక చక్కటి సందేశం, దేవుని వాక్యం చెప్తాను. మీ జీవితాలు అలా కాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో కూడా మనవాళ్ళు కూడా చాలామంది జీతం బాగా అందుతున్నప్పుడు, పరిస్థితులన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, చేతి నిండా సొమ్ము ఉన్నప్పుడు గర్వం ఉంటుంది. అప్పుడు ఆ గర్వం చేత నాకేంట్లే, దేవుడు చెప్పిన ఎనరు, సేవకులు చెప్పిన ఎనరు లెక్కలేదు. చీకుడిని అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకో భావం ఏంటంటే, వేస్ట్ చేసుకోవడం అంటే అవసరం కాని అన్నీ అవసరం అని అనుకోవడం ద్వారా మనీ అంతా వేస్ట్ అవుతుంది. దాన్ని పాడు చేసుకున్న తర్వాత ఇబ్బందులు పాలవుతారు. అంచేత తర్వాత వారు బాధలు పడవలసి వస్తుంది. ఈ విధంగా చేతిలో సమృద్ధి ఉన్నప్పుడు దుర్వ్యాపారాలకు లోనై ఇష్టానుసారంగా ధనాన్ని వాడుకున్నప్పుడు ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు దరిద్రులుగా మారి ఇబ్బందులు పాలవుతారు. ఎప్పుడు మనము మన దగ్గరున్న డబ్బు మంది అని అనుకోకూడదు, నాది అని అనుకోకూడదు. ఎందుకు చెప్తానేనండి, ఇలా తలపైకి ఎత్తండి. అసలు ఇతని దగ్గర ఉన్నదంత ఎవరిది? చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. మీరు చెప్పేది కరెక్టే. ఇతనికి తండ్రి ఇస్తే వచ్చింది. అలాగే మనకి దేవుడిస్తే కలిగేదే ప్రతి ఆశీర్వాదం కూడా. ఒక ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు అని మనము చదువుతాం చూడండి. అతని గురించి దేవుడు అతని పాతాళంలో యాతన పడ్డానికి అతని మీద మోపిన నేరం ఏమిటి చెప్పాలి మీరంతా. నీవు దొంగవు అని అనలేదు దేవుడు, నరహంతకుడువు అని అనలేదు కదండి, నీవు వ్యభిచారివి అని అనలేదు. నువ్వు తల్లిదండ్రులను దూషించిన వ్యక్తివి అని అనలేదు, నువ్వు విగ్రహారాధికుడు అని కూడా అనలేదు. మరి ఏమి మైండ్ వాక్యం మీద ఉంచాలి. మరి ఏమి అతన్ని గురించి ఏమన్నాడు చెప్పమ్మా. ఆగండి. ఒక్క మొక్క దేవుని వాక్యం గుండెల్లో లేదు. బైబిల్ ఎప్పుడైనా తీసి చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25. అక్కడ అన్నది ఏంటంటే, నీకిష్టం వచ్చినట్టు
నీ జీవిత కాలం అంతటిలో నీకు ఇష్టం వచ్చినట్టు చేసావు, నీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నావు. అదే అతని పాతాళములోకి తీసుకెళ్ళింది. అదే ఇప్పుడు అతను అక్కడ ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. చూసారా? భూమి మీద అయ్యారా, ఇంకేం ధ్యానం చేయకండి, కిందకి ముందుకి, ఇంక తర్వాత సంగతిలో. ఎత్తండి తలకాయ పైకి. భూమి మీద తను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసుకున్నప్పుడు తర్వాత అతని జీవితంలో ఇబ్బందులు. ఎంత ఇబ్బందులు అని అంటే తినడానికి పూటకంత ఆహారం కూడా లేని దరిద్రత వచ్చింది. ఎప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ ఇంట్లో 10 మంది కాదు, ఎంతోమంది కూలివారు సమృద్ధి తినేవారు. ఇప్పుడు వీడికి కూలివానిగా కూడా ఇతనికి జీతం తీసుకునే ఆ కూలివాని వలె కూడా ఎవరు అక్కడ చూచుట్లేదు కదా. ఇలాంటి స్థితికి కారణం ఏంటి అంటే తల పైకెత్తిన అమూల్యమైన ముత్యములు దేవుని వాక్యం. దీనికి కారణం ఏంటి అన్నట్లయితే తను తండ్రి ఇచ్చిన దానిని వేస్ట్ చేసుకున్నాడు. దేనివల్ల అంటే గర్వం, తాను ఇష్టానుసారమైన జీవితం. ఇదే నీ జీవితాన్ని, కుటుంబ వ్యవస్థని బాధల పాలు చేస్తుంది. కొంతమందికి సుఖభోగాలు యందు వాంఛ. ఆడాళ్ళకి ఉంటుంది, మగాళ్ళకి ఉంటుంది. ఆడాళ్ళకి మరి ఎక్కువ ఉంటుంది. కొంతమందికి అర్థం చేసుకోకుండా మన సంపాదన ఎంత, మనకి వచ్చేది ఎంత, మనకి వచ్చే జీతం ఎంత, ఖర్చు చేసేది ఎంత, మనం వీటికి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనము పోల్చుకోవచ్చా అని అనుకోరు. ఇలాగా వేస్ట్ చేసుకున్నందువల్ల వారి జీవితాలు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. మరలా చెప్తున్నాను, వినండి. అంతేకాకుండా లేఖనాలు చెప్తున్నాయి. 107వ కీర్తన 17లో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన వలన బాధ తెచ్చుకుంటారు. డబ్బులున్నప్పుడు తెలియదు, అంతా వేస్ట్ చేసుకుని ఆ తర్వాత చూడండి ఇబ్బందులు, తిప్పలు. ఓబద్య గ్రంథం తీయండి ఒకసారి. ఓబద్య ఒకే అధ్యాయం ఉంటుంది. ఎప్పుడు చెప్పలేదేమో నేను వర్తమానంలో. ఓబద్య గ్రంథం చేతి మీద రాసుకుని, ఎన్ని రాసుకుంటారు? నోట్స్ మీద రాసుకోండి. ఓబద్య గ్రంథంలో 6వ వచనం చూడాలి. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. చాలు. ఏశావు సంతతి వారి సొమ్ము. పురుషులు చెప్పండి. ఇంకో ఓబద్య గ్రంథం దొరకలేదా? ఇంకేం చేస్తాంలే మరి. యాషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. ఎలా? ఇంకో మాట ఏంటంటే మనము చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు లెక్క చూస్తాడు. ఇంకో మాట ఏంటండి, సోదా చూడటం అంటే పరిశోధిస్తాడు. మన దగ్గరుండే సొమ్ము అది న్యాయమైనదై ఉండాలి. అది
అన్యాయముగా వచ్చినది కాకూడదు. నీ సొమ్ము స్వాదా చూడబడుతుంది, దేవుడు చూస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ సొమ్ము స్వాదా చూడబడుతుంది. అంచేత మన దగ్గరుండే సొమ్ము నీతిగలది, యథార్థమైనది, మన చేతుల కష్టార్జితము, దేవుడు మనకిచ్చినదిగా ఉండాలి. దానిని మనం వ్యర్థపుచ్చుకోకూడదు. దానిని మనము సద్వినియోగపరుచుకోవాలి. తండ్రి ఇచ్చాడు, అనవసరమైన వాటి చేత వాడు వృధా చేసుకుని వ్యక్తివైతే నీ జీవితంలో తరువాత నీవు ఇబ్బందులు పాలవుతావు. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ కొందరికి జ్ఞానం తెలియదు. ఈ వాక్యం ద్వారా నేర్చుకోనండి. యెషయా 55:2, యెషయా గ్రంథం 55:2. డబ్బును వేస్ట్ చేసుకోవడం అంటే ఏమిటి? ఒకటి, కొన్ని దుర్వ్యసనాలు, వాటికి డబ్బు వేస్ట్ చేయడం. మరొకటి, అవసరం కాని వాటికి దుర్వినియోగపరచుకోవడం. అది అక్కడ ఉంచండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు? సంతృష్టి కలగచేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుచుకుంటారు? చూసారా? నా ఇష్టం అన్నట్టుగా ఖర్చు చేసుకుంటూ పోతే తరువాత నేను చెప్పనా, ఆ దేశంలోనే కరువు వస్తుంది, ఆ కుటుంబంలోనే కరువు వస్తుంది, ఆ వ్యక్తులే ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. దేవుడు మనకిచ్చినది ప్రతి రూపాయి కూడా దేవుడు మనకిచ్చినది. నా ఇష్టమని అనుకోకూడదు. దానిని దేవుడు మన జీవితాల్లో మనకి ఆయన మెచ్చులాగున మనము వాటిని మనం సద్వినియోగపరుచుకుంటూ మన జీవితంలో మన అవసరతల నిమిత్తమై మనం వినియోగించుకొని దేవునికి కృతజ్ఞులముగా మనము జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కొందరు మనీ వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈరోజు చెప్పేదంతా మీకు ఇదే వర్తమానం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం డబ్బులు ఉండేసరికి ఎదరాళ్ళని చూస్తూ ఉంటారు, ఇతరులను చూస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ ఏంటి? ఐఫోన్, యాపిల్ ఫోన్. నా దగ్గర ఇంక ఇది ఎందుకు, అది కావాలి, అది కావాలి. లేకపోతే వాళ్ళు ఎలా కట్టారు ఇల్లు, లేకపోతే వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు. మనం ఏం తీసిపోయాం? పదండి కుటుంబ సమేతంగా ఎక్కడికి? తెలుసు మీకు ఇలాంటి ఇట్లకి. పదండి, సండే అన్న వెళ్ళకపోతే ఎలాగా? హాలిడేస్ కదా, తిరిగి రాకపోతే కుటుంబ సమేతంగా ఆళ్ళు కాసు కూర్చుంటారు పెద్ద భూతాలు. కుటుంబ సమేతంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాము, రండి. ఇక చూసుకోండి, ఉన్నాయి అయిపోగా క్రెడిట్ కార్డులు కూడా వాడుతూ ఉంటారు. బ్యాంకులో అప్పులు తీసుకోవడం, అవి కూడా పోతే భాగ్యలక్ష్మో, శుభలక్ష్మో, సంచులక్ష్మో ఏవో ఉన్నాయి కదండి. నేను చెప్పే కదా, చెప్తున్నారు కదా. ఏంటిది? ఫైనాన్స్ ఇచ్చేవి వాళ్ళ దగ్గర తీసుకోవడం. ఆ తర్వాత ఈ శుభలక్ష్మి, సంచులక్ష్మి ఇవన్నీ కట్టలేక ఇబ్బందులు పాలు దరిద్రతకి దిగజారుతూ ఉంటారు. దేవుడిచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగపరచుకోవడం నేర్చుకోవాలి. నేను మీ క్షేమము కోరి దేవుడు మిమ్మల్ని మాకు అప్పగించారు కనుక మీరు మీ బిడ్డలు సుఖంగా భూమి మీద నెమ్మదిగా బ్రతుకులాగున దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను.
నేను రాసుకున్నాను, దేవుని వాక్యంలో అతని గురించి రాయబడిన మాట, హీ వేస్టెడ్ ఆల్ హిస్ మనీ. అతను వృధా చేసుకున్నాడు దుర్వ్యాపారాల వల్ల. దేవుడు ఇచ్చాడు, సద్వినియోగపరచుకోలేదు. ఇలాంటి వాళ్ళు ఈ రోజులు మనలో కూడా చాలామంది ఉన్నారు. నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూడండి అప్పులు 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 అప్పులు. ఉన్నప్పుడు సద్వినియోగపరుచుకునే జ్ఞానం ఉండదు. సద్వినియోగపరుచుకునే జ్ఞానం ఉండదు. చాలా జాగ్రత్త. స్త్రీలు, పురుషులు, భార్య, భర్త ఒక చక్కటి జ్ఞానం కలిగిన ఆత్మ కొరకు ప్రార్థించి కుటుంబాన్ని బాధల వలయములోకి వెళ్లకుండా చూసుకోండి. ఉన్నప్పుడు గర్వపడడం, ఉన్నప్పుడు ఇష్టానుసారంగా లెక్క లేకుండా ఖర్చు చేసుకోవడం, అవసరం కాని వాటికి ఖర్చు చేసుకోవడం. ఇంకో మాట ఏంటంటే తినడం, త్రాగటం. బైబిల్లో ఉంది, తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులు అవుతారు. తాగుబోతులు కాకపోవచ్చు, కానీ కొందరు తిండిబోతులు ఉంటారు. తిండిబోతులు, జాగ్రత్త పడండి. మరి కొంతమంది ఉంటారండి, నేను చూస్తూ ఉంటాము, అవసరానికి మించి అద్దులు దాటి ఖర్చు చేస్తూ ఉంటారు. వాళ్ళు తర్వాత ఇబ్బందులు పాలవుతారు. ఒక అబ్బాయి నాకు తెలుసు, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ₹1,00,000 నెలకి అతను జీతం సంపాదించుకునే స్థాయిలోకి వచ్చాడని చెప్పారు. సంతోషమే. కానీ ఈ రోజుకి ఎప్పుడు చూసినా ఎవరినైనా చేయి చాపి అప్పు అడగటమే. అతని భార్య ఉంది, నేను అన్నానని మీరేమనుకోకండి. ఆవిడ దారిని ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని రోడ్ల మీద ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటారు. నాకు తెలవలేదు, నేనైతే ఊరుకోను కదా. పుట్టినరోజు అంటే అండి, దానికోసం ఖర్చు చేసిన ఖర్చు చెబితే నా అమ్మయ్య అనిపించింది. నాకు బాబరే అనుకున్నా. ఇదే మీ జీవితాల్ని గర్వం, డబ్బులు ఉన్నప్పుడు అది దేవుడిచ్చిందని సద్వినియోగపరచుకోకుండా గర్వంతో ప్రవర్తించి అనాలోచనగా అనవసరమైన వాటికి ఖర్చు చేసి వృధాపరుచుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే తర్వాత ఇబ్బందులు పాలయ్యి పందులు తినే పొట్టు తినాల్సి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత ఎంత పరిస్థితి అంటే, ఆరోగ్యం బాగోకపోయినా పనికి వెళ్ళడం తప్పలేదు. జాగ్రత్త పడండి. కొంతమంది తండ్రి కష్టార్జితాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వ్యసనాలకి, ఇష్టం వచ్చినట్టుగా భోగాలకి, సుఖభోగాలకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉంటారు. లెక్క లేకుండా ఆ తర్వాత వారి జీవితాలు ఈ విధంగా మారుతాయి. నెమ్మది లేని వారు అవుతారు. జీవితంలో దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని సద్వినియోగపరచుకోవడం నేర్చుకోవాలి. రెండవ మాట మీకు చెప్తాను. బైబిల్ తీసి యోహాను సువార్త 6:12 తీయండి, చదవండి. చూడండి, యేసయ్య ఆయన దగ్గరికి వచ్చిన ఆయన ప్రజలకి 5 రొట్లు 2 చేపలు ఆశీర్వదించి ఆ ప్రజలందరికీ ఆహారం పెట్టారు. వాళ్ళందరూ తినిన తర్వాత ఎన్ని మిగిలాయి అక్కడ? అప్పుడు ప్రభు ఏం చెప్పారు? వాళ్ళందరూ తినగా ఇంకా అక్కడ చాలా మిగిలాయి. మిగిలిన తర్వాత
ప్రభు ఏం చెప్పారు అక్కడ? వాళ్ళందరూ తిని తృప్తి పడ్డ తర్వాత, ఇంగ్లీష్ బైబిల్ తీయండి. After everyone was full, Jesus told his disciples, "Now gather the leftovers, so that nothing is wasted." చూసారా? So that nothing is wasted. అక్కడ ఏ మాత్రము కూడా వృధా కాలేదు. వై? ప్రభువు చెప్పాడు అక్కడ. మనం కొన్నిసార్లు గొర్రెల్లా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇలా అమ్మా ప్రభు వాళ్ళకి ఏమీ లేదు తినడానికి ఆహారం పెట్టారు, ఆయన ఆశీర్వదించి ఇచ్చారు. వాళ్ళందరూ తిని, ఎవ్రీవన్ వాజ్ ఫుల్, అందరూ తిని తృప్తి చెందిన తర్వాత ప్రభు చెప్పారు, కొట్టు అక్కడ గీత కొట్టు బైబిల్లో, ఏమీయూ నష్టపడకుండా, ఏమీ నష్టపడకుండా. తిని తృప్తి పొందిన తర్వాత ఈ రోజుల్లో మనం నష్టం చేసేది ఎక్కువ కదా. తిని తృప్తి పొందిన తర్వాత వేస్ట్ చేస్తున్నది ఎక్కువ, వేస్ట్ చేస్తున్నది ఎక్కువ. ఎంత అవసరమో ఆలోచన చేయాలి. వేస్ట్ చేయకూడదు. దేవుడిచ్చిన మనీ కానీ ఫుడ్ కానీ ఎప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, వేస్ట్ చేయకూడదు. మనం చాలాసార్లు కడుపు నిండి ఒక ఉన్నత స్థితిలో ఉన్న తర్వాత కళ్ళు కనిపించవు. మనం ఏం చేస్తున్నామనేది ఆలోచించరు. ఎంతైనా పర్వాలేదు, తొక్కుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. నాకు బాగా మీ అందరితో పంచుకోవాలని, నాకు చాలా మీతో పంచుకోవాలి మాట అనిపించింది. ప్రభు ఆజ్ఞాపించారు, ఏమీ నష్టపోకుండా మిగిలినవన్నీ ఎత్తండి, గంపల్లోకి ఎత్తండి, ఏమీ వేస్ట్ చేయొద్దు. దేవుడిచ్చాడు కదని, ఈరోజు కడుపు నిండింది కదని వేస్ట్ చేయకండి. ఆహారాన్ని కానీ మరి దేనిని కానీ వృధా కానివ్వకండి. ఈ తరం వారు ఎక్కువగా ఈ కాలంలో అదే చేస్తున్నారు. వేస్ట్ చేయకూడదు. ప్రైజ్ లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 34:18 వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34:18 తీయాలి. మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? ఇంకా మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట చాలదా? పైన ఉంటుంది ఇక చూడండి. నేనే గొర్రెకు మధ్య కనుగొని తీర్పు తీరుస్తాను. ఎందుకని? దేవుడు నీకు సమృద్ధినిచ్చినప్పుడు తిని మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కుకుంటే రేపు దేవుడు నీవు తొక్కుకున్న దాన్ని బట్టే రేపు నీకు తీర్పు వస్తుంది. అప్పుడు అనుభవించక తప్పదు. తెలిసిందండి? ఇలాగా కడుపు నిండిన తర్వాత, కడుపు నిండుతున్న రోజుల్లో, సమృద్ధిగా ఉన్న రోజుల్లో
లెక్క లేకుండా ఇలాగా ప్రవర్తించి వృధా చేసిన వారు ఈ రోజుల్లో అనేక మంది ఆ తీర్పు ఆల్రెడీ నడిపించబడతా ఉంది, వాళ్ళ మీద అనుభవిస్తున్నారు. దేవుడు చెప్పాడు, నేను గొర్రెకు మధ్య, అంటే ఎవ్రీవన్, మనలో ప్రతి ఒక్కొక్కరిని తృప్తిపరిచాడు. అక్కడ చూడండి, ఎవ్రీవన్ వాజ్ ఫుల్. ఒక్కొక్కరిని కూడా ఆయన తృప్తిపరిచిన దేవుడు. అలాగే మిగిలిన దాని కాళ్ళతో తొక్కుకుంటే కూడా గొర్రెకు మధ్య ఆ భేదం ఏంటి చూసి తీర్పు తీరుస్తాను. చూడండి, కొన్నిసార్లు మనం చేతికి మిఠాయి తీసుకున్నారనుకోండి, మీ ఎదురు పెట్టారు అనుకోండి, తీసుకోండి అని. వాడు తీసుకుని పళ్ళెంలో పెట్టినవాడు వాడు తీసుకొని శుభ్రంగా తింటారు. ఒక పలుకు కింద పడింది అనుకోండి, తీసుకుని తింటారు. రెండో ఉండి తినేటప్పుడు, మూడోది కూడా తినేటప్పుడు కాస్త కింద, కాస్త ప్రక్కన, ఇంకొంచెం పళ్ళెంలోను, ఆ పైన చేతులు కడిగేయటం. తీర్పు తీరుస్తాడు రేపొద్దున్న. నువ్వు కడుపు నిండిన తర్వాత మిగిలిన దాన్ని వేస్ట్ చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఏ చేతులు లేవట్లేదు, బరువు ఎక్కినాయా? ఎప్పుడు కడుపు నిండినప్పుడు గర్వానికి చోటు ఇవ్వకూడదు, అహంకారానికి చోటు ఇవ్వకూడదు, దుర్మార్గంగా ప్రవర్తించకూడదు. ఇవాళ కడుపు నిండుతుందంటే అది ఎక్కడిది? దేవుడిచ్చింది కదా. నాది అని నువ్వు చెప్పే ప్రతీది కూడా నేను ముందు తీసుకున్నప్పుడే చెప్పాను, తండ్రి ఇచ్చినది. దాన్ని తొక్కుకోకండి. కాళ్ళతో తొక్కుతున్నావా, తీర్పు వస్తుంది. ఈ వర్తమానం ఎంతమంది వింటున్నారో జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఈరోజున కుటుంబాల్లో ఇబ్బందులు ఏంటి? ఇవాళ తినేదానికి కూడా అప్పులు చేసుకుంటున్నారు అని అంటే కారణాలు ఏమిటి? సమృద్ధి దేవుడిచ్చినప్పుడు మిగిలినది కాళ్ళతో తొక్కుకున్నారు, వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, ఆత్మీయంగాను చాలామంది చూడండి కడుపు నిండుతుంది, ఇప్పుడు దేవుని వాక్యాన్ని కూడా కాళ్ళతో తొక్కుకుంటున్నారు. ఆమోస్ గ్రంథంలో చెప్పబడింది, సముద్రం యొక్క ఈ పక్క నుండి ఆ పక్కకి, ఈ దిశ నుండి ఆ దిశకి తిరుగుతారట. చదవచ్చు కదా మీరు. దేవుని మాట వినుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి సంచరిస్తారు, కానీ అది వారికి దొరకదు. వాక్యము దొరుకుతుంది. ఇప్పుడు వినండి, హృదయాలు నింపుకోండి, దేవుని వాక్యము చేత తృప్తి పడండి. ఇలాగే ఉంటుంది అని కాళ్ళతో తొక్కుకోకండి. అలాగాక చేశారా? ఒకరోజు వాక్యమును వృధా చేసి కాళ్ళతో తొక్కుకుని నిర్లక్ష్యము చేసిన వాళ్ళైతే, కాళ్ళతో తొక్కుకోవడం అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యము చేయటం, వదిలిపెట్టేయటం. అందుకే నా యేసయ్య నేర్పాడు అక్కడ. దేవుడు రేపు మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు సమృద్ధిగా ఉంది, వాక్యం దొరుకుతుంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు లెక్కలేదు కొంతమందికి.
అలాంటి వ్యక్తులే రేపొద్దున ఇబ్బందులు పడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈవేళ ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా ఉందని కిందన మీదన ఏం చేస్తున్నావో తెలియకుండా ఆడాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టుగా మనీ వేస్ట్ చేసి, దేవుడిచ్చిన ఫుడ్ వేస్ట్ చేసి ఇలాగ ప్రవర్తించిన వాళ్ళు రేపు తీర్పు పాలవక, తీర్పు అంటే నేను చెప్పేది ఎప్పుడో కాదు, ఈ తరువాత రోజుల్లోనే ఆ తీర్పు అనుభవించాల్సి వస్తుంది. తీర్పు నడిపించబడుతుంది మీదకి. జాగ్రత్త పడండి. ఈ మాటలు వింటున్నప్పుడే వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా మారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్పండి, ఫుడ్, ఆహారం చెప్పండి, వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు. మిగిలిన వాటిని ఎత్తండి. ఈవేళ కడుపు నిండిందా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిగిలిన దానిని పాడు చేయకు, కాళ్ళతో తొక్కొద్దు, వృధా చేయొద్దు, జాగ్రత్త పడు. ఇప్పటికే మీలో అనేకులకి లోపల ఆలోచన వచ్చి ఉండాలి, అయ్యా చదవకు, బైబిల్ చదవకు, ఎన్నో షేప్ ఎందుకు చదువుతావు, చెప్పేది వినండి, చెప్పేది వినండి. అయ్యా ఒకప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాటిని సద్వినియోగపరుచుకోకే వేశ్యలతో తిని తాగిన ఆ కుమారులాగా ప్రవర్తించినందువల్లే ఈరోజు బాధల పాలు. దేవుడు కాదు దానికి కర్త. దేవుడా, దేవుని నిందించకండి. నీ దుష్ట ప్రవర్తన అలాగే ఫుడ్ విషయంలో కూడా, ఫుడ్ అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి భౌతికమైన ఆహారం, మరొక అర్థం ఆత్మీయమైన ఆహారం, దేవుని వాక్యం. ఈరోజు నీకు సమృద్ధిగా వినబడుతున్నప్పుడు రక్షణ సువార్త, ఈ నీతి వాక్యము నీవు నిర్లక్ష్యం చేసుకుని కాళ్ళతో తొక్కుకున్న వాడివైతే రేపు ఇబ్బంది పాలు అవుతావు. మూడో మాట చెప్తాను, గుండెలు దడదడ కొట్టుకోవాలి, వనకాలి, జాగ్రత్త పడండి. మూడో మాట సామెతలు 31:3. కొంచెం ఏళ్ళకు కూడా అవకాశం ఇద్దాం, పురుషులకు కూడానండి. చదవండి. ఇంకా మందలో వెనకాల వాళ్ళు కూడా చదవండి, చదవండి. మీరు తీసింది కరెక్టే, చూసేది కరెక్టే, నోరు మూసారే అదే తెరవండి, ఇంకా ఆలస్యం అదే. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. డు నాట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ ఉమెన్. చాలామంది వారి బలాన్ని వేస్ట్ చేస్తున్నారు. బలం ఉన్నప్పుడు దాన్ని వృధా చేసుకుంటున్నారు. మన జీవితంలో బలం ఉండేది ఎప్పుడు అని అంటే మానవ జీవితంలో యవ్వన కాలం. అందుకే బైబిల్ చెప్తుంది, యవ్వనస్తులారా మీరు బలవంతులు, తాతయ్యలారా మీరు బలవంతులు అని చెప్పలేదు. మామల్లారా మీరు బలవంతులు అని చెప్పలేదు. యవ్వనస్తులారా మీరు బలవంతులు. మానవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన స్టేజ్ ఏదంటే యవ్వన కాలం. బ్రదర్, ఈ యవ్వన కాలం
నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్టేజ్ అది. ఆ యవన ప్రాయములో నీ బలాన్ని చెడ్డగా వేస్ట్ చేసుకున్నావు అనుకో నీ జీవితాన్ని, తర్వాత నీ జీవితం అంతా, మిగిలిన జీవితం అంతా నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా బాబు, ఒరే ఏంటంటారా, మనిషి జీవితంలో యవన ప్రాయం అనేది చాలా శ్రేష్టమైనది. ఆ ప్రాయములోనే నీకు ఇవ్వబడిన ఆ బలమైనటువంటి ఆ ప్రాయాన్ని పాడు చేసుకున్నట్లయితే ఆ మీదట నీ జీవిత కాలం అంతా, నీ బ్రతుకు దినాలన్నీ కూడా బాధపడాలి, అవమానాల పాలవ్వాలి. ఈ రోజుల్లో కొంతమంది చూడండి, రోగాలు తెచ్చిపెట్టుకుని యవన కాలంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అద్దులు మీరు ప్రవర్తించి ఈ రోజున భూమి మీదే లేకుండా పోయారు. కదా? ఈ రోజున కొంతమంది ఆ బలమైన యవన ప్రాయంలో ఉన్నప్పుడు మాటెనక వాళ్ళ బలాన్ని బలవంతులం కదా అనుకుని చేతికి దొరకకుండా, దేవుని మాట అనకుండా, తల్లిదండ్రుల మాట అనకుండా, దైవ సేవకులు చెప్పింది లెక్క చేయకుండా ప్రవర్తించి ఎందుకు పనికిరాని స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు బ్రతుకులు పాడు చేసుకుని ఇంకా తలెత్తుకోలేని వాళ్ళుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే బైబిల్ తెలియజేస్తుంది, డు నాట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ ఉమెన్. ఒక ఉదాహరణకి శాంసన్ అలాగే తన జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తి. జాగ్రత్త పడండి. మన బలము, దేవుడు మనకిచ్చిన బలమంతా నీవు బలంగా ఉన్నప్పుడే, యవన ప్రాయములో ఉన్నప్పుడే, వినండి, నీ బలమంతా ప్రయోజనపరచుకోవాలి కానీ వ్యర్థపుచ్చుకోకూడదు. లేవియాకాండం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. లేవియాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. పురుషులు చదవండి. ఇప్పుడు మీరు కూడా కాదు, ఇంకొకరు చదవనివ్వండి. చదవండి ఇంకొకరు. దేవునికి అర్పించేటువంటి ఆ పక్షి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాని తలని తుంచి బలిపీఠం మీద దాని రక్తాన్ని బలిపీఠం ప్రక్కనే పిండాలి. రక్తం అనంటే బలం. యవనస్తులారా, మనం యవన కాలంలో ఉండగానే నరుడు దేవుని కాడి మోయటవానికి మేలు. విలాపవాక్యాలు 3:27. యవన కాలములో ఉండగానే దేవుని కాడి మోయాలి, నరుడికి అది మేలు. బలమంతా అయిపోయాక, జీవితం అంతా అయిపోయిన తర్వాత కాటికి కాళ్ళు కూటికి చేతులు, ఆ తర్వాత సమర్పణ వచ్చేస్తుంది కొంతమందికి. సమర్పణ ఎప్పుడు? అన్నీ అయిపోయాక, నోట్లో పళ్ళు ఊడిపోయాక, కాళ్ళు దడలాడుతున్నప్పుడు, ఇకేమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేదు. అప్పుడు బాప్తిసం. అప్పుడు ఏమొస్తుంది? ఇంక నువ్వేం చేసి కూర్చుని లేవలేవు. జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్టేజ్ ఏదంటే యవన ప్రాయం. ఆ యవన ప్రాయములోనే నీ బలమంతా బలిపీఠం ప్రక్కనే పిండబడాలి. తలకాయ తుంచడం అని అంటే చచ్చిపోవడం,
బాప్తిస్మం ద్వారా యవన ప్రాయములోనే నీవు బాప్తిస్మంలోకి రావాలి. జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీ బలమంతా ప్రభు సేవార్థమై, ప్రభు మహిమార్థమై నీ రక్తమంతా బలిపీఠం ప్రక్కనే పిండబడాలి. వేరే చోట పిండకూడదు. నీ రక్తం దేవునికి అర్పించే, దేవునికి అర్పణ చేసే ప్రతి పక్షి, అలాగే మనలో ప్రతి ఒక్కరు కూడా మన బలమంతా దేవుని దగ్గర వాడాలి. బలం ఉన్నప్పుడు దొరకరు. కొంతమంది చూడండి, ఇప్పుడు ఆదివారమా, ప్రభు దినమా, వ్యర్థపుచ్చుకుంటున్నారు. నీ యవన కాలమును, నీ బలమైన ప్రాయము, వినండి బిడ్డలారు వినండి, నీ బలమైన ప్రాయంలోనే నువ్వు దేవుని కాడి మోయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కార్యాలు జరిగించాలి, దేవుని కొరకు మనము ప్రయాసపడాలి, దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. అంతా అయిపోయాక నువ్వేం చేస్తావు? ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చాడు బలం. బలం ఎవరిది? గట్టిగా చెప్పాలి, మీరు సరిగ్గా చెప్పండి. బలము తనదని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట ఒక మారు వినబడింది, 2 మార్లు బలమాయింది. ధనం ఎవరిది? పురుషులు చెప్పండి. ధనం ఎవరిది? నీ చేతిలో డబ్బు ఉందే, ఎవరిది? ఏరా మిగతా వాళ్ళు కలిసి చెప్పండి అందరూ. ధనం ఎవరిది? దేవుడిచ్చింది. అది నిశ్చయం వచ్చినట్టు చేస్తే ఇబ్బందులు పాలవుతావు. దుర్వినియోగపరచుకోకూడదు. ఆహారము, ఫుడ్ దేవుడిచ్చింది, వేస్ట్ చేయకండి. అండ్ స్ట్రెంగ్త్, ఈరోజు బలం. ఈ బలం ఎవరిది? ఈ చెయ్యి పైకెత్తగలుగుతున్నామనంటే, అడుగు తీసి అడుగేయగలుగుతున్నామంటే దేవుడిచ్చినది. అలాంటి దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని నీవు శరీర సంబంధమైన ఇచ్చలకి, వ్యాపకాలు, వ్యసనాలకి వాడుక. బలిపీఠం ప్రక్కనే నీ యవన ప్రాయములో నీ జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని మహిమార్థమై జీవించడం ప్రారంభించండి. అప్పుడు నీ జీవితకాలమంతా ఆశీర్వాదకరముగా ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:4 చూడండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:4. మీలో ప్రతి వాడును దేవునిని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, వినాలి, కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు, ఘనతయందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. దేవునిని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాకుండా పరిశుద్ధత యందు, ఘనత యందు మీ ఘటాన్ని ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటమే అది దేవుని చిత్తం. పరిశుద్ధత యందు, ఘనత యందు ఈ ఘటాన్ని కాపాడుకోండి. అన్యజనుల వలె, దేవునిని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాకుండా చూడాలి. మీ బలాన్ని అలాగ దుర్వినియోగపరుచుకోకూడదు. కొంతమంది బలం ఉన్నంతసేపు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వింటున్నారా?
ఏం చేస్తున్నారో గ్రహింపు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అదొక మత్తు, పాపపు మత్తు. క్షౌరం అయిపోయిన తర్వాత గుండె అయిపోయింది, లే ఇంకక్కడదే బలమంతా ఎగిరిపోయింది. బలం ఎంత అయిపోయిన తర్వాత అంటే ఎక్కడ ఈ మనిషి ఊపే కానీ లేచింది, పైకి లేచింది లేదు, యుద్ధం చేసింది లేదు, శత్రువులను ఓడించగలిగింది లేదు, వాళ్ళ చేతులను తప్పించుకోగలిగింది అంటే ఏది? జాగ్రత్త. ఈ రోజుల్లో కూడా అనేకులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. బలం ఉన్నంతసేపు మాట వినరు. మన మధ్య నేను తమ్ముడికి చెప్పాను, తమ్ముడు ఇలాగే ఉండు, ఈ బలం ఇలాగే ఉండదు. మంచి చెబుదామంటే చాలు కళ్ళు గిరగిర తిప్పి మంచి చెప్పే వాళ్ళ మీద చాలా కోపోద్రేకులు అయిపోతూ ఉంటారు కొంతమంది. చెప్పడానికి కూడా భయం వేస్తూ ఉంటుంది, వీలు పడదు. నాకు ఎందుకు లేరా బాబు వీడు అన్నట్టుగా. ఆ మధ్య బాగాలేదంటే హాస్పిటల్లో ఉన్నాడండి, చూద్దామని వెళ్ళాను. అయిపోయింది అన్నయ్య నా బ్రతుకన్నాడు. రే చెప్పాను విన్నావా? ఈ బలం ఇలాగే ఉండదు. బలం ఉన్నంతసేపు నువ్వు దేవునికి లోబడకపోతే నీ బలము నిన్ను విడిచిపోయిన రోజు ఏం చేస్తావు? అందుకే చక్కటి మాట బెత్షెబా వాళ్ళ తల్లి చెప్పారు. ఎవరికి? మీరు వాక్యం చదివిన వాళ్ళు అయితే చెప్తారు. సమూయేలుకి చెప్పింది తల్లి, నా కుమారుడా, నేను ఎన్నో మొక్కులు మొక్కి నేను కనిన నా కుమారుడా, మొక్కుకుని కన్నినకు నా కుమారుడా, నా మాటిను. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, మద్యపానము తగదు, నీ బలాన్ని స్త్రీలకి ఇకనైనా. చెప్పింది తల్లి, కానీ ఆయన అలాగే చేశాడు. ఆ అన్య స్త్రీలే కడకి ముగింపులో తన హృదయాన్ని అన్య దేవతల తట్టు తిప్పారు. జాగ్రత్త పడండి. నీ బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి. ఈ బలం ఇలాగే ఉండదు. దేవుడు చూస్తున్నాడు. ఎంతటి వ్యక్తి అయినా సరే దేవుడు సత్యవంతుడని ఒప్పుకునే రోజు వస్తుంది. నరాలాడుతున్న నరుడు ఏపాటివాడు, ఈ బలం ఏపాటిది? మన బలం ఉన్నంతసేపు ఎగురుతారు, వాళ్ళ మీద ఎగిరి వీళ్ళ మీద ఎగిరి అంతకంత సద్దనికి పోయిద్ది. అప్పుడు తెలుసుద్ది. శాంసన్ గుండె అయిపోయాక నున్నగా గుండె చేసేసింది. ఆ తర్వాత ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారులే, ఏముంది ఇంకా? జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. డు నాట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ ఉమెన్. పరిశుద్ధత యందు నీ ఘటాన్ని కాపాడుకోండి. 4th one, 4వ విషయం మీతో చెప్తాను. సిద్ధంగా ఉండండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. వాక్యం వింటున్నానన్న వాళ్ళు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. నోరు తెరవలేదు కొంతమంది. నిజంగా నీకు అర్థమైతే ఈరోజు కన్నీళ్ళు, నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. దేవుడిచ్చాడు, నేను వేస్ట్ చేసుకున్నాను. కన్నీళ్ళు రావటమే కదా నీకు బుద్ధి వస్తుంది. ఆ కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట ఎంతోమంది కూలి వాళ్ళు కూడా కరువు లేదే, నేను ఇక్కడ కూలి వాళ్ళ కూడా నాకు ఇక్కడ. నేను చెప్పాను కదా, జాగ్రత్త. నా దేవుని ప్రియులారా, 4వ మాట మీకు చెప్తాను. కొలస్సీ 4:5. ప్రభు
కొలస్సీ 4:5 చదవండి. సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. లివ్ వైస్లీ. చూడండి ఆ మాట, లివ్ వైస్లీ. జ్ఞానము కలిగి జీవించండి. అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవరీ ఆపర్చునిటీ. తీసుకోండి, బైబిల్ తీసుకోండి బాబు. అరే బైబిల్ తీసుకుంటారా? ఎంత అద్భుతమైన మాట అది. లివ్ వైస్లీ. తెలివి తక్కువగా, జ్ఞానము లేనివాడిగా బ్రతకూడదు. అమ్మా వింటున్నారా? జ్ఞానము గలవారిగా బ్రతకాలి. దేవుడిచ్చే ప్రతి అవకాశమును సద్వినియోగపరుచుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. 4 విషయాలు మనం చూసాం. ఏమిటి? ఫస్ట్, డు నాట్ వేస్ట్ మనీ. సెకండ్, డు నాట్ వేస్ట్ ఫుడ్. థర్డ్, డు నాట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్. ఫోర్త్, డు నాట్ వేస్ట్ యువర్ టైమ్. దేవుడిచ్చిన సమయాలు సద్వినియోగపరచుకోకండి, వేస్ట్ చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు, సద్వినియోగపరచుకోవాలి. మన కాలగతులు ఆయన వశం, మన చేతిలో ఉండదు. ఓ బలముందని ఎగిరిపడ్డారు. రాత్రి చూసారా? రష్యా భూకంపం, సునామీ 8.8. ఓ విరుచుకుపడుతున్నారు ఆ దేశం మీద, ఈ దేశం మీద. రాత్రి ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి చూస్తే సునామీ, ఇంచుమించు 40 దేశాలు అతలాకుతలం. ఓ బలముంది, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉందని, సైన్యం ఉన్నారు అని విరుచుకుపడుతున్నారు. నేలమట్టమైపోతారు. దేశాలైనా మనుషులైనా బలవంతుడు దేవుడు. ఆయన ఎదుట మనము ఏ మనుష్యుడు నిలవజాలడు. దేవుని బలాన్ని గణపరచాలి, మనము తగ్గాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బలముందని ఆ బలాన్ని దుర్వినియోగపరుచుకున్నప్పుడు శాంసన్ ఏమయ్యాడు? తండ్రి ఇచ్చిన ఆస్తిని తీసుకుని, ఆ డబ్బు తీసుకుని వేస్ట్ చేసుకున్న కుమారుడు ఏమయ్యాడు? 3, ప్రభు ఆశీర్వదించాడు కదా అని ఈ రొట్టెలన్నీ విని కడుపు నింపుకొని గొర్రెల్లాగా ప్రవర్తిస్తే ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారు? ఆఖరి మాట, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. హల్లెలూయా. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవరీ ఆపర్చునిటీ. దేవుడిచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుకునే సమయంలో ఏమండి, స్కూల్ రిఓపెన్ అయినాయి. జూన్ మాసం అనుకోండి, స్టార్ట్ అవుతుంది సిలబస్. నీ తరగతి పాఠాలు చదువుకోవాలి, సమయాలు సద్వినియోగపరచు. అదంతా వేస్ట్ చేసేసుకుని పబ్లిక్ డేట్స్ అనౌన్స్ చేశారు. యాన్యువల్ ఎగ్జామ్స్ డేట్స్ తెలియచేశారు. టైం టేబుల్ వచ్చేసింది. అప్పుడు ఆందోళన పడతారు. అలాగే సమయమంతా వృధా చేసేసుకుని నీవు సంపూర్ణులు కాకపోతే, రక్షించబడకపోతే, పరిపూర్ణులు కాకపోతే ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పరమగీతం 8:8 చూడకుండా చెప్పగలరా? మాకొక చిన్న చెల్లెలు కలదు,
దానికి ఇంకా వయసు రాలేదు, ఇంకానూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు దాని విషయమై మేమేం చేస్తాం? ఏం చేస్తాం? నువ్వింకా పసితనములోనే పసిబిడ్డగానే మెచ్యూరిటీ లేకుండా, సంపూర్ణులు కాకుండా, జ్ఞానం తెచ్చుకోకుండా బ్రతుకుతూ ఉంటే ఏం చేస్తాం? నా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. 1-2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తున్నాను. వినేవాళ్ళందరూ వినడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది? మీ చెయ్యి చూపండి నాకు. ఒకటి 2 మాటలు. ఎస్తేరును అన్నారు మొర్దెకై. ఒక మాట చదువుకోండి. ఎస్తేరు 4:14. అమ్మా, యూదులకు ఇలాంటి కష్టం ఎదురైంది. యూదులందరూ ఇలాంటి ఆపదను ఎదుర్కోవాల్సి ఉన్నారు. నువ్వు రాజుకు భార్య, రాణిగా దేవుడు నిన్ను ఉంచాడు. ఈ సమయానికే నీవు రాణివయ్యావేమో, ఇందుకోసమే దేవుడు నిన్ను, ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడేమో అని. ఆ ఒక్క మాటే ఎస్తేరులో ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. ఆ ఒక్క మాటేనండి. ముందు ఒక కబురు పంపారు, నాన్నగారు నేను ఏం చేయటానికి అవకాశం లేదంది. చూడమ్మా, నీవు సహాయం చేయకపోతే మరో దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది. నీవు నీ తండ్రి ఇంటి వారి నాశనం అయిపోతారు. నీవు ఈ సమయం కొరకే నీవు రాజ్యానికి వచ్చేవేమో ఆలోచించుకున్నాడు. అంతే, ఒక్క మాట అంతే. ఒక్క మాట. ఇందుకే అనాథ పిల్ల, అదస్స, తల్లిదండ్రులు లేని దిక్కుమాలింది. దేవుడు ఈ సమయం కొరకే కాబోలు నిన్ను తీసుకెళ్ళి ఇంత హెచ్చు స్థితిలో ఉంచాడు. ఈ సమయంలో నీవేమీ పట్టించుకోకుండా మాట్లాడుకోరకు మౌనంగా ఉంటే మాకు మరో దిక్కు నుండి యూదులకు సహాయం వస్తుంది, నువ్వు నాశనం అయిపో. నాన్నగారు ప్రార్థన చేయండి, నేను నశించినా నశిస్తాను. ఆ అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. 2వ మాట చెప్తాను. అది అపోస్తుల కార్యాల 16వ అధ్యాయము. జైలు అధికారి పౌలు శీలలో చెరసాలలో ఉన్నప్పుడు కీర్తనలు పాడుచు ప్రభుని స్తుతించినప్పుడు చెరసాల పునాదులు దేవుడు తెరిచాడు. ఖైదీలందరూ కూడా సంకెళ్ళు ఊడిపోయి తలుపులని తెరుచుకున్నాయి. అందరు వెళ్ళిపోయారేమో అనుకుని చచ్చిపోదాం అనుకున్నాడు. కత్తి తీసుకుని పొడుచుకోబోతున్నాడు. దైవ సేవకులు చెప్పారు, నీవే హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము. అయ్యా, అప్పుడు చూడండి, నేను రక్షణ పొందాలి, ఏం చేయమంటారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అలాగే బాబా, మళ్ళీ మీరు మా ఊళ్ళోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు, మా ఊరు మళ్ళీ వస్తారు కదా ఇంకాను, అయ్ చూద్దామండి బాబా అనొచ్చు కదండి. మరి ఏమన్నారు? ఏం చేశారు? చదవాలి మీరు. రాత్రి ఆ గడియలోనే 33 వచనం, రాత్రి ఆ గడియలోనే దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. రాత్రి ఆ గడియలోనే అతడు వారి గాయాలు కడిగి వెంటనే అతని ఇంటి వారు బాప్తిసం పొందుకున్నారు. నా ప్రియులారా, సమయము సద్వినియోగపరచుకోండి, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చేతులు పైకెత్తి దేవునికి పరిశుద్ధ నామాన్ని స్తుతించుదాం. మరో అవకాశం వస్తుంది అని చూడొద్దు. సమయాలు కాలాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన చేతిలో లేవు. దేవుడిచ్చిన సమయాలు, దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. డోంట్ వేస్ట్ ది టైం.
సమయం వృధా చేసుకోవద్దు. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. స్తుతి చెల్లించుదాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఎటు చూసిన యుద్ధాలు, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. సంపూర్ణులైన వాళ్ళు, జయించిన సంఘము ప్రభు రాకడలు కొనుపోబడతారు. సిద్ధపడిన వారు, భక్తిహీనులు, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత దిగొస్తుంది. సమయాలు, దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నాడు? ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు నశించాలని దేవుడు కోరుటలేదు. ప్రకటన 2:21 మారు మనసు పొందుట కొరకే దేవుడు నీకు సమయం ఇచ్చుచున్నాడు. దేవుడిచ్చిన సమయాలు మీరు సద్వినియోగపరచుకోవాలి. ఒకవేళ లేనట్లయితే తర్వాత శ్రమల పాలు చేయబడతారని అక్కడ కింద ఉంది వాక్యములో. శ్రమల పాలు చేయబడతారు. ఏదో మనము దేవుని తెలుసుకున్నాం అని అంతటితో సరిపెట్టుకోవద్దు, కానీ సంపూర్ణులగుటకు మనము సాగిపోవాలి. సంపూర్ణులుగా మార్చబడాలి. సంపూర్ణ సిద్ధి చెందాలి. మనము ప్రభువుతో కూడా ప్రభు రాకడలో ఎత్తబడే వారిగా మనం ఉండాలని ఆ నిరీక్షణతో, ఆ భయముతో, పరిశుద్ధతతో మనము ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. దేవుని రాకడ శీఘ్రం మనం సంభవించబోతుందని మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. అది లేనట్లయితే ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుని తోటి వారిని కొట్టుచు, తినుచు, త్రాగుచు ఉన్నట్లయితే ఆ దినము నీకు తెలియకుండా ఉరి వచ్చినట్టు నీ మీదకి వస్తుంది. అంచేత సమయాన్ని చెప్పండి. ఎలా? లివ్ వైజ్లీ. మీరు జ్ఞానము కలిగి జీవించండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి. వాని మనస్సు, హృదయం పైనున్న వాటి మీద ఉంటుంది. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. బుద్ధిహీనుని కన్నులు భూదిగంతాల్లోనే ఉంటాయి. భూదిగంతాల వైపుకి చూడకండి. ప్రభు రాకడ ఆకాంక్షతో మనం ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ ఒక సమయం, ఒక కేక వినబడబోతుంది. అదేమనగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏమని అంటుంది ఒక దూత, ప్రైజ్ లార్డ్, 6:6 నూనె ద్రాక్షారసము పాడు చేయవద్దు. ప్రైజ్ లార్డ్. డు నాట్ వేస్ట్ వైన్ అండ్ ఆలివ్ ఆయిల్. మీరు ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఏదేది మీరు వృధా చేసుకుంటున్న వాళ్ళుగా ఉంటున్నారో గ్రహించండి, గుర్తించండి. ఇక మీదట మీరు జ్ఞానము లేనివారుగా కాకుండా జ్ఞానం గలవారుగా ప్రవర్తించండి. అందరూ లేచి నిలబడండి, కండ్లు మూయండి.